ఓం శాంతి. ఈరోజు గురువారం యొక్క భోగ్ సందేశం రుక్మిణీ బెహన్ ద్వారా విన్నాము. బాబా వద్దకు భోగ్ తీసుకుని వతన్లోకి చేరుకున్నాను. వెళ్ళగానే బాబాకు అందరి పిల్లల యొక్క స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను అందచేశాను. స్మృతులను ఇచ్చిన తర్వాత బాబా వతన్లో ఒక దృశ్యంను ఎమర్చేశారు. పిల్లలు చూడండి, ఈ ప్రపంచంలో అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. భక్తులు కూడా ఉన్నారు, బ్రాహ్మణ పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా అనేక ఆత్మలు కూడా ఉన్నారు. భక్తితో నిండిన ఆత్మలు ఉన్నారు. బాబా ఒక దృశ్యాన్ని చూపించారు. ఒక పెద్ద ఎత్తైన కొండ ఉన్నట్లు. ఆ కొండపైకి ఎక్కటానికి కొంతమంది కర్ర యొక్క ఆధారంను, మరికొంతమంది ఒకరినొకరు సహయోగంను తీసుకుంటున్నారు. మరికొంతమంది తమ రీతిలో ధైర్యం తెచ్చుకుని పైకి వెళ్తూ ఉన్నారు. అటువంటి దృశ్యంను చూపిస్తూ బాబా ఇలా చెప్పారు. పిల్లలు, ఇప్పుడు ఉన్న సమయంలో మనుషుల ఆలోచనలు, వారి అవగాహన వేరువేరుగా ఉన్నాయి. కొందరు భగవంతుణ్ణి పొందటానికి, కొందరు తమ కోరికను నెరవేర్చుకోవటానికి ధైర్యంను కూడగడుతున్నారు మరియు ధైర్యంతో నడుస్తున్నారు. బాబా ఇలా అన్నారు. బాబా ఇది కూడా చూస్తున్నారు. మనిషి ఎక్కేటప్పుడు కొంచెం ఆధారంతో ఎక్కుతున్నారు, మరికొంతమంది ఆధారం లేకుండా ఎక్కుతున్నారు, మళ్ళీ జారిపోతున్నారు. కొందరు కిందకు దిగిపోతూ తిరిగి మళ్ళీ ఎక్కుతున్నారు కూడా. ఇదే విధంగా బ్రాహ్మణ జీవితంలో కూడా బాబా పిల్లల్లో చాలామంది ఈ విధంగా ఉన్నారు. వారికి పూర్తిగా జ్ఞానం అర్థం కాని కారణంగా జ్ఞానం యొక్క పరాకాష్ఠను పొందలేదు. అందువల్ల కొంచెం ధైర్యం పెట్టుకున్నా కూడా కొందరు జారి పడిపోతున్నారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు. మీ బ్రాహ్మణ పిల్లలు ఒకే ఒక్క ఆధారం, అంటే ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి యొక్క ధైర్యం అనే బొటనవేలు పట్టుకుంటే మీ పిల్లలకు భవిష్యత్తులో చాలా సహయోగం లభిస్తుంది. అలాగే బాబా అనేక పిల్లల్లో ధైర్యాన్ని, సాహసాన్ని కూడా చూస్తున్నారు. కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఉల్లాసం, ఉత్సాహంతో ఎగురుతూ జ్ఞానం, యోగం అనే రెక్కలు పెట్టుకుని తమను తాము చాలా బలమైన వారిగా, శక్తివంతులుగా తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. మళ్ళీ బాబా ఇలా అన్నారు. సమయానుసారంగా పిల్లలు కూడా స్వయంలో ధైర్యాన్ని పెట్టుకొని బాబా యొక్క సహయోగంను అనుభవం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే లక్ష్యానికి చేరుకోవటం తప్పనిసరి. ఈ ప్రపంచంలో అనేక మార్గాలు చూపిస్తారు, కానీ మీ పిల్లల లక్ష్యం మాత్రం ఒక్కటే. మీరు బ్రాహ్మణ పిల్లలు ఒకే లక్ష్యాన్ని తీసుకుని పురుషార్థం చేస్తారు. మీ లక్ష్యం వైపు వెళ్ళటానికి, మీ ఇంటికి తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. బాబా ఇలా వినిపిస్తున్నారు. పిల్లలు ఉన్న ప్రతి స్థలానికి బాబా చక్కర్లు కొడుతున్నారు. ప్రతి చోటు తిరుగుతూ పిల్లల ఆటలు, దృశ్యాలను చూస్తారు. అప్పుడు కొన్నిసార్లు బాబాకు తన పిల్లల మీద నవ్వు కూడా వస్తుంది. మరికొన్నిసార్లు బాబా తన పిల్లల మీద కరుణ కూడా వస్తుంది. ఇప్పుడు సమయానుసారంగా విశేషంగా ధైర్యం నింపుకుని తండ్రి సహయోగంను అనుభవిస్తూ ముందుకు సాగాల్సిందే. బాబా ముందు భోగ్ ఉంచబడింది. ఎవరి కోసమైతే భోగ్ అర్పించబడిందో బాబా వారిని గుర్తు చేసుకున్నారు. బాబా వారికి ప్రత్యేకమైన ప్రియ స్మృతులను అందచేశారు. బాబా ఇంటికి అనేక రకాల పిల్లలు వస్తారు. తమ మనస్సులోని భావనలను తీసుకుని తండ్రి ఇంటికి చేరుకుంటారు. కాబట్టి బాబా ఈరోజు ప్రత్యేకంగా అందరి కన్యలను కూడా విశేషంగా బాబా ప్రేమతో కూడిన ప్రియ స్మృతులను అందచేశారు. బాబాకు నేను ఇలా చెప్పాను. బాబా కన్యల్ ట్రైనింగ్ కూడా పూర్తవబోతుంది. బాబా ఇలా సమాధానం ఇచ్చారు. మీరందరూ మీ ఇంటికి వెళ్ళి మధుబనం యొక్క సువాసనను వ్యాపింపచేయాలి. ఏదైతే ఇంతకుముందు మీ జీవితం ఉందో, ఇప్పుడు ఏదైతే జీవితం ఉందో, అంటే మీరు ఏదైతే పరివర్తన చెందారో దాన్ని ప్రాక్టికల్లో చూపించాలి. బాబా పిల్లలందరికీ స్నేహభరితమైన విశేష ప్రియ స్మృతులను అందచేశారు. బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకొని నేను కిందకు చేరుకున్నాను. అచ్చా,
ఓం శాంతి.